సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా విజయవాడ మ్యారేజ్ స్టెల్లా కళాశాలలో ఉమెన్ ఎంపవర్మెంట్ సేల్ ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు అనే ఉద్దేశం మనందరికీ ఉండాలి. ఏదైనా మీ చదువు కావచ్చు, చదువుతో వచ్చే జ్ఞానం కావచ్చు, దాని తర్వాత మీరు మీ ఇష్టమైన కెరియర్ ఆపర్చునిటీని వెతుక్కుంటూ మీ జీవితాన్ని మీరు మలుచుకునే తీరు కావచ్చు, ఏదైనా కానీ ఒక హార్డ్ వర్క్తో, ఒక డిసిప్లిన్తో రావాల్సిందే తప్ప ఈజీగా ఏది రాకూడదు. ఎవరో ఇంతకుముందు ఇస్తారనో, లేదా ఒక బాయ్ ఫ్రెండ్ అనో, లేదా ఎవరన్నా వీధిలో కనిపించి మనకి సడన్గా వాళ్ళు ఏం ఆశిస్తున్నారో మనకి తెలుసుకునేంత లోపలే మనల్ని ప్రేరేపించడానికి కావచ్చు, ఆశ పెట్టడానికి కావచ్చు, మనకు ఎదురయ్యే మనుషులు ఏ విధంగా గుర్తించాలి, అన్నిటికంటే ముందుగా మనల్ని మనం ఏ విధంగా గుర్తించుకోవాలి, మనకి ఏం కావాలి, అది సాధించుకోవాలంటే ఆ కష్టం మనమే పడాలి తప్ప సులభంగా రాదు అనే విషయం స్పెషలీ ఆడపిల్లలందరికీ కూడా మనసులో గట్టిగా నాటుకోవాల్సిన అవసరం ఉంది. మనం కావాలనుకునేది కష్టపడకుండా వస్తుంది అంటే దాంతోపాటు ఒక ప్రమాదం కూడా వస్తుంది అని మనం ఖచ్చితంగా గుర్తించి తీరాలి. ఈరోజు ఈ చిన్నదే కదా అని అనుకోవడం మొదలు పెడితే ఆ చిన్నది పెద్దది ఎప్పుడవుతుందో మనకి ఎప్పుడు కనపడదు. అంటే ఎప్పుడైనా ఇట్ ఈస్ స్లిప్పరీ గ్రౌండ్. ఒకసారి కిందకి దిగడం అంటూ మొదలు పెడితే అది లోతు లేని బావి లాంటిది. ఎంత తిరుగుతున్నామో మనకే కొన్నిసార్లు తెలియని పరిస్థితుల్లో, వెనక్కి తిరిగి చూసుకోలేని పరిస్థితుల్లో, ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో లాగా 40,000 సంపాదిస్తున్న అమ్మాయి ఏదో వచ్చేస్తుంది, ఏదో జరిగిపోతుంది. కృష్ణా జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశంలో కొల్లు రవీంద్ర మాట్లాడారు. ఇవాళ 20 పంపుల పైన 21 పంపులు వర్క్ చేస్తూ ఉన్నాయి. ఇవాళ ముందు తాగునీటి సమస్య తీరింది. వ్యవసాయానికి కూడా ఇవాళ ఆ నీరు, ఎందుకంటే మనకి రిక్వైర్మెంట్ దాదాపు 10,000 క్యూసెక్లు కావాలి. ఈ 10,000 క్యూసెక్లు రావాలంటే పంపుల నుంచి వచ్చేది ఇక్కడ లాస్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి ప్రకాశం బ్యారీ దగ్గర 4,000-5,000 మధ్యలో వస్తూ ఉన్నాయి. ఇంకా మనకు కావాల్సింది 10,000 క్యూసెక్ల రిక్వైర్మెంట్ ఉంది. దీన్ని రీచ్ కావాలంటే మరి పైనుంచి వాటర్ వస్తే తప్ప వేరే మార్గం లేదు. దానికోసం గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కేఆర్ఎంబి నుంచి మరి ఆ వాటర్ తీసుకునే దానికోసం ఇవన్నీ కూడా ఈరోజు ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. అలాగే కాలువల మేనేజ్మెంట్ కూడా ఇవాళ లస్కర్ లేని కారణంగా కెనాల్స్ మీద ఎవరు కూడా మేనేజ్మెంట్ లేకుండా పోవడం వల్ల అక్కడ వాటర్ చౌర్యం జరుగుతుంది, కానీ కాలువలు దెబ్బతింటం కానీ జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మరి గతంలో నీటి సంఘాల ఆధ్వర్యంలో నీరు చెట్టు కింద దాదాపు ఈ రాష్ట్రంలో 9,000 వర్కులు జరిగితే దాంట్లో ఒక పైసా కూడా ఇవ్వకుండా గత ముఖ్యమంత్రి గారు కాలయాపన చేసి మరి కోర్టులో కూడా వేసుకుని కోర్టు ధిక్కారం కూడా మరి చేసుకోవడం జరిగింది. దాదాపు ఇంకా 4,000 కేసుల పైనే కోర్టులు పెండింగ్ ఉన్నాయి. దాదాపు 480 కోట్ల దగ్గర రావాలని చెప్తున్నారు. ఒక కృష్ణా జిల్లాకే దాదాపు 45 కోట్ల రూపాయలు వాళ్ళ పేద రైతులు పంటలు వేసుకోవాలని చెప్పి, కాలువలు బాగు చేసుకోవాలని చెప్పి సొంత డబ్బులు అప్పులు చేసి ఖర్చు పెడితే ఆ డబ్బులు కూడా ఇవ్వకుండా 5 సంవత్సరాలు వాళ్ళని ఏడిపించారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు దీన్ని కూడా అతి త్వరలోనే పరిష్కారం చేస్తామని కూడా చెప్పడం కూడా జరుగుతోంది. ఇలా ఈరోజు ఇంకా చాలా ఎక్కడెక్కడ ఇమీడియట్గా చేయాల్సింది వీడు కానీ డీసిల్టేషన్ రిక్వైర్మెంట్ కానీ మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతో టెండర్ పెంచడం జరిగింది. దగ్గరుండి కంప్లీట్ చేసే విధంగా, ఎందుకంటే చాలామంది లెస్సులు కూడా వేశారు. అవన్నీ కూడా చూసి పూర్తి స్థాయిలో పనులు చేసుకునే విధంగా. గత వైసీపీ ప్రభుత్వానికి అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శించారు. మా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో టవర్ లైన్ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని చాలా వరకు రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోడ్డు ద్వారా అనేకమైన కాలనీలకి ఒక రహదారి ఏర్పడింది. ఒక దారి ఆ కాలనీలకి ఇటు నుంచి ఇటు వెళ్ళాలని కూడా అది మంచి సదుపాయం ఏర్పడింది. దాన్ని తెలుగుదేశం పార్టీ 2014-19లో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆ రోడ్డుని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోడ్డు చాలా వరకు అక్కడ ఒక ముక్క మిగిలింది, వాళ్ళు ఇక్కడ చిన్న ముక్క మిగిలింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంత దుర్మార్గం అంటే, ఆ రోజున ఎంపీగా ఉన్న కేసినేని నాని గారు దానికి 30 లక్షలు ఒక ముక్క కలపడానికి, పంటకాల రోడ్డు కలపడానికి ఒక 30 లక్షల రూపాయలతో అయిపోయే పని ఆయన నిధులు ఇస్తే
ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎంపీ నిధులు వాడకుండా ఉండటానికి కమిషనర్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు, అధికారులు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అంటే ఒక అభివృద్ధి కార్యక్రమం మీద వాళ్ళ చిత్తశుద్ధి ఎంత ఉందో ఈ ఒక్క పాయింట్ లో మనకు అర్థమవుతా ఉంది. సో ఆ రహదారులన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రహదారులన్నీ మెరుగుపరిచే కార్యక్రమంలో ఇక్కడ ఆ చిన్న ముక్క ఏర్పాటు చేసుకోవటం, అదేవిధంగా అక్కడ ముస్లిం సోదరులు వాళ్ళ యొక్క ప్రార్థనా మందిని కట్టుకోవడం జరుగుతుంది. అది కూడా రిక్వెస్ట్ చేసి తొందరగా ముందు కింద ఫ్లోర్ పూర్తి చేసుకుని వాళ్ళ ప్రార్థన ఇటు మార్చుకుంటే దాన్ని కూడా తీసుకుంటే ఒక చక్కటి రహదారి ఉంది. ఈ టవర్ లైన్ రోడ్డు ఎంత గొప్ప రోడ్డు అంటే విజయవాడ నగరానికి ఒక హైదరాబాద్ నగరం నక్లిస్ రోడ్డు ఎట్లాంటిదో ఈ టవర్ లైన్ రోడ్డు అంత కళండ రోడ్డు, ఇంత విశాలంగాను ప్రతి ఇల్లు కూడా అంతకుముందు మారుమూల ఉన్న ఇళ్ళన్నీ కూడా ఓపెన్ గా అవటం, ఈ రోడ్డు మేము ప్రతిష్టాన్ని తీసుకుని దాన్ని మరింత మెరుగులు దిద్దుతామని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా విజయవాడ నగరంలో పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పరిశీలిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ పెడన కూటమి ప్రభుత్వ పాలన ప్రజల పక్షాన నియమాలు ఉంటుందని, శిలాఫలకాల వరకే పరిమితం కాదని, అది కేవలం వైసీపీ నాయకులకే చెల్లుతుందని ఈసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ బొడ్డు వేణుగోపాలరావు అన్నారు. నమస్కారం. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా మిత్రులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఎన్నికల్లో ఎన్డీఏ పక్షాన ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలు బ్రహ్మాండమైనటువంటి తీర్పు ఇచ్చారు. ఇచ్చినటువంటి తీర్పుని దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం పని ప్రారంభించింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. టీడీపీ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఎన్నికల్లో, హామీల్లో ముఖ్యమైనటువంటిది పెన్షన్దారులందరికీ గత నెల 1 తారీఖు నాడు ఇంటి దగ్గరకే పెన్షన్ ఉంది. అదేవిధంగా ఉచిత ఇసుక వితరణ, ఇట్లా ప్రతి కార్యక్రమం కూడా ప్రజల పక్షాన నిర్ణయం తీసుకునేటువంటి విషయాన్ని చూసాం. అయితే మన నియోజకవర్గంలో మా యువ శాసనసభ్యులు గాలి కృష్ణప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో కూడా మచిలీపట్నం కలెక్టరేట్ మీటింగ్ హాల్ నందు జిల్లా 41వ నీటిపారుదల సలహా మండలి సమావేశంలో పెడన నియోజకవర్గం శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ మంగళవారం నాడు పాల్గొన్నారు. రైతులు ఎటువంటి సంకేతం అనేది కూడా మీరందరూ కూడా గమనించుకోవాలి. ఈరోజు మాకు బంటి మిల్ కెనాల్కి వచ్చేసి అసలు ఎంత వదులుతున్నారు కొంచెం లెక్కలు ఏమైనా చెప్తే కొంచెం అర్థమవుతుంది. ఆ కెనాల్కి డిశ్చార్జ్ 900 దాకా ఇవ్వచ్చని నేను అనుకుంటా ఉన్నాను. మరి అసలు ఇప్పుడు ఎంత వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను వచ్చే దానిలో మా మల్లేశ్వరం దగ్గర రీడింగ్ చూశాను, 2.7 feet. సో యాక్చువల్గా అక్కడ 4 ఉంటే కానీ మా పృథ్వీలో ఉన్నటువంటి
నీటిపూడి కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి మునిపడి ఆ గ్రామాలకి నీళ్ళు ఎక్కేటువంటి పరిస్థితి లేదు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇక పైన ఉన్నటువంటి మిగతా మండలాల గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఊరులు కానివ్వండి, పెడనే కానివ్వండి, బంటుమిల్లి, ఈ మండలాల్లో కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. మొన్నటి నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి, అక్కడ కూడా సక్రమంగా నీళ్లు ఎరగడం లేదు. కాబట్టి పట్టిన నీళ్ళు ఆ నీరు అనేది ఆల్రెడీ బ్యారేజ్కి చేరిపోయినాయి. కాబట్టి మా కాలంకి ఇప్పుడు మిగతా చూసినట్టయితే రేవేస్ కెనాల్లో మాకు నుంచి వస్తా ఉన్నాయి. కాబట్టి ఏదైతే బంటుమిల్లి కెనాల్ ఉందో దానికి మీరు ఎక్కువగా వదలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మరి వీళ్ళు సంబంధించి టెండర్ వేశారు, పనులు కూడా ప్రారంభించారు. దాని వరకు ఓకే. మరి ఇందాక కుమారాజు గారు చెప్పినట్టు డెఫినెట్ గా ఈ గత 5 సంవత్సరాలు ఎక్కడా కూడా మా పెడ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి డ్రైన్స్ ఎక్కడా పూర్తి లేదు. దానివల్ల ఈ రోజున కొద్దిపాటి వర్షానికి డ్రైన్స్ అన్ని కూడా ఊరిని నిండిపోతాం, అన్ని నీళ్ళు నాగడం లేదు. అదేవిధంగా ఎక్కడైనా కాలువ పడిపోయిన చోట బ్రిడ్జ్ పడిపోతే అక్కడ ఏం చేశారంటే ఏదో 2 తూములు వేసి సరిపెట్టేశారు. దానివల్ల ఏమవుతా ఉందంటే వర్షం వచ్చినప్పుడు ఆ తూములో ఉన్నటువంటి వాటర్ ఆగిపోవడం వల్ల ఆ డ్రైన్లు కూడా ముంపు గురై ముందు ఉన్నటువంటి పొలాలన్నీ కూడా మునిగిపోయేటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. కాబట్టి దాంతోపాటు మరి ఇలా చెప్పినట్టుగా వాటికి కూడా ఎస్టిమేషన్ వేసి వాటికి కూడా మరి పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు, ఏ సీజన్ ప్రారంభిస్తే బాగుంటుంది, డెఫినెట్గా వాటిని కూడా పట్టించుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మరి మాకు పెద్దమి డ్రైన్ కి వీడ్రూమ్కి సంబంధించి ఒక టెండర్ కూడా అయింది. అయితే ఆ టెండర్ ఎవరో వేయలేదు. ఎందుకనంటే అక్కడ 15 కిలోమీటర్లు కానీ ఎస్టిమేట్ చేసి 36 లక్షలు. దానికి ఏమాత్రం సరిపోదండి. కంటి పెడితే కానీ నాకు పెద్దలు మీరు చెప్పినట్టుగానే అక్కడ పూర్తిగా కిక్కిస్తుంది, లాస్ట్కి తేలిందండి. దానివల్ల మనకి పంట పెడితే కానీ పని అవ్వదు. సో 36 లక్షలు అవడం వల్ల టెండర్కి ఎవరు రాలేదు. మానవ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని విముక్తి ఆర్గనైజేషన్ కార్యదర్శి పుష్పకుమారి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మా ఆడపిల్లలపై అగత్యాలు జరుగుతున్నాయి. అలాగే ఏహెచ్పి సర్వే మీద ఒక డిపార్ట్మెంట్ని ప్రభుత్వం నియమించింది. ఈ ఆడపిల్లల్ని అత్యాచారం ఓన్లీ ట్రాకింగ్ జరుగుతుంది కాబట్టి ఈ కేసులన్నింటినీ ఏహెచ్పి సర్వే వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈ అక్రమ రవాణా అరికట్టే మార్గాలు మాకు మీడియా కానీ, పోలీసు వారు కానీ, కోర్టుల వారు కానీ మాకు కొంచెం స్పందిస్తే మేము ట్రాకింగ్ అరికట్టాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నాం, చిన్న ప్రయత్నాలు చేస్తున్నాం. మాకు కొంత సపోర్ట్ కావాలని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. అలాగే మా కమ్యూనిటీలో ఎవరికి అందరు సింగిల్గా ఉన్నారు, ఎవరికి హస్బెండ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ అంతా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ పిల్లలు ఆధారపడి ఉంటున్నారు, వాళ్ళకి విడో పెన్షన్ అనేది ఇచ్చేయాలని చెప్పేసి అని కోరుకుంటున్నాము. అట్లాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, హౌసింగ్స్ కానీ, డ్వాక్రా సంఘాలు అని ఇప్పుడు ఒక కమ్యూనిటీ అనగానే సమాజంలో చిన్నచూపు వివక్షత అనేది చాలా ఎదుర్కొంటున్నాము. బ్యాంకుల వాళ్ళు కానీ చిన్న రుణాలు ఎట్లాగో ప్రభుత్వం ఇస్తుంది, ఆ సదుపాయాలు కూడా అందుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు చాలామంది. అటువంటి వాళ్ళకైనా సరే ఈ పునరావాస కేంద్రం ఒక పథకంగా, పునరావాస కేంద్రం అంటే ఓన్లీ ఒక రిస్క్ అవ్వగానే వెళ్ళి హోమ్లో పడేయటం అనేది కాదు. హోమ్లో సరైన కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఆ సదుపాయాలు ఉండవు ఒకటి. ఆ తర్వాత ఆ రిస్క్ అయిన అమ్మాయి ఏ ఏరియాలో అయితే ఉంటుందో ఆ సచివాలయం, ఆ విఆర్ఓ కానీ, కార్పొరేటర్ కానీ ఆమెకు అన్ని సదుపాయాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒక గైడెన్స్గా తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాము. ఈ ఎఫ్ఐఆర్లు, ఐటీపీ కేసులు లిస్టులే కానీ ఈ పిల్లలు తప్పిపోతున్నారు చాలామంది. ఈ కేసులు అయితే వస్తున్నాయి కానీ ఎక్కడ అనేది నమోదు అవ్వట్లేదు. ఏ ఎఫ్ఐఆర్లో ఎక్కడ నమోదైనట్టు ఎక్కడ ఆనవాళ్ళు అయితే కనిపించట్లేదు. ఎక్కడికెక్కడికి క్లోజ్ చేయడం వలన ఇంకా అక్రమ రవాణా ఇంకా బీభత్సం అయిపోతుంది సమాజంలో. ఎప్పుడైతే ఏహెచ్పి సర్వే బాగా తీసుకున్న వర్క్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తుందో ఈ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు దాకా అక్రమ రవాణా సుప్రీంకోర్టు ఇచ్చింది. హ్యూమన్ ట్రాఫికింగ్ ఇది అవ్వచ్చు, కానీ వ్యభిచారం అనేది ఒక ఇది కాదని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చింది. కానీ అలా కాకుండా వదిలేకుండా మాకు ఒక ప్రభుత్వం ఒక అండగా ఉండి చిన్న సదుపాయాలు, పిల్లల మీద జరుగుతున్న అగత్యాలను ఎమ్మటే ఆ బాధ అతని వ్యక్తికి కూడా తెలియాలి. శిక్ష వేస్తున్నారు, జైల్లో వేసేస్తున్నారు, సంవత్సరాలు జైల్లో వేసేస్తున్నారు. ఏం ప్రయోజనం? 3 పూట్ల తింటున్నారు, చక్కగా మేపుతున్నారు, డబ్బులు కట్టి బయటకు వస్తున్నారు. అలాంటి వాళ్ళకి అలా చేయకూడదు. ఆమె ఎట్లా అయితే ఎన్ని బాధలు అయితే గురైందో అన్నే బాధలు
సమాజంలో అయ్యే బాధలు పెట్టి ఉరిశిక్షణ చేయాలి. అటువంటి శిక్ష గట్టిగా కఠినంగా వేస్తే నెక్స్ట్ ఆ శిక్ష ఇంకా జరగకుండా అమలవ్వదని మా విముక్తి తరఫున మేము డిమాండ్ చేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.